హాయ్ మై డియర్ ఫౌండర్స్. వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫినిటీ యాప్. సో, ఈ యొక్క వీడియోలో న్యూ పాపప్ అయితే రావడం జరిగింది. సో, ఆ పాపప్‌లో ఏంటంటే 3 సెక్షన్‌లయితే ఉన్నాయి. సో, అవేంటి అసలు వెల్కమ్ టు న్యూ పేజ్ అనేది ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే 3 లింకులు ఉన్నాయి. ఆ లింకులు దేనికి సంబంధించి ఆ యొక్క వివరాలు ఏంటంటే మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో, ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎవరు చూడండి. అసలు న్యూ పాపప్‌లో ఏముంది అంటే వెల్కమ్ టు న్యూ పేజ్ అని ఉన్నది. అయితే ఫస్ట్ థింగ్ ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎంటైర్ వెబినార్ ఉంది. అంటే ఇది క్రిస్ జాన్సన్ పెట్టిందక్కడ. ఎంటైర్ వెబినార్ ఉంది. ఎందుకంటే మన జరిగిన మా ఒక బుధవారం జరిగిన లైవ్ వెబినార్ ఏదైతే ఉందో అది మొత్తం అక్కడ ఎంటైర్ వెబినార్ ఆ యొక్క లింక్‌లో ఉంది. అయితే నెక్స్ట్ లింక్‌లో ఏముంది అంటే ఓన్లీ యాష్ ముఫాజా మాట్లాడింది మాత్రమే సెకండ్ లింక్‌లో అవైలబుల్‌లో ఉంది. సో, ఎందుకు ఇక్కడ ఈ లింకులు డివైడ్ చేశారంటే సో, మనకి క్లియర్‌గా అర్థం కావడానికి ఎంటైర్ వెబినార్ పెట్టొచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఓన్లీ యాష్ ముఫాజా గారు ఏం చెప్పారు? కొంతమంది ఏంటంటే మార్చి చెప్తున్నారు కాబట్టి సో, ఎంటైర్ యాష్ ముఫాజా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఆ యొక్క సెకండ్ లింక్‌లో అవైలబుల్ ఉందన్నమాట. సో, యాష్ ముఫాజా గారు ఏం చెప్పారనేది ఒకసారి మీరు గనక ఒకసారి వినాలి అనుకుంటే ఆ యొక్క లింక్ క్లిక్ చేయండి. లేదు యాష్ ముఫాజా గారు లైవ్ ఆల్రెడీ పెట్టారు. చాలా ఛానెల్స్ లైవ్ పెట్టడం జరిగింది. సో, అవి చూసినా కూడా ప్రాబ్లమ్ ఏమీ లేదు. సో, బికాజ్ ఆఫ్ అక్కడ ఏం చెప్పారనేది కూడా అక్కడ అంటే 2 సేమే ఉంటాయి. సో, నో ప్రాబ్లమ్. బట్ థింగ్ ఏంటంటే మీరు అఫీషియల్ సైడ్ నుంచి చూసినా కావచ్చు, లైవ్‌లో నుంచి చూసినా కావచ్చు, బోత్ ఆర్ సేమ్. సో, 2 ఒకటే ఉంటాయి కాబట్టి సో, ఇన్ఫర్మేషన్ కావాలి, తెలుసుకోవాలనుకున్నవి ఒకసారి అయితే విజిట్ చేయండి. అండ్ థర్డ్ లింక్‌లో ఏముందంటే రెడ్ రిఫరెన్సర్ లింక్ ఉంది. అసలు రెడ్ రిఫరెన్సర్ ఏం అడిగిండు క్వెషన్స్. దానికి ఆన్సర్స్ ఏం చెప్పిండు. ఎందుకంటే రెడ్ రిఫరెన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ అంటే ఈ న్యూ బిజినెస్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అన్న దానికి యాష్ ముబారక్ చాలా క్లియర్‌గా చెప్పారు. అట్ ది సేమ్ టైమ్ మన ఛానెల్‌లో కూడా రెడ్ రిఫరెన్స్ ఏం క్వెషన్స్ చేసాడు. ఎక్స్‌పెక్టేషన్ అంటే ఈ న్యూ బిజినెస్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అన్న క్వెషన్‌కి యాష్ ముబారక్ గారు చాలా క్లియర్‌గా ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఆన్సర్ వెరీ క్లియర్, వెరీ ప్యూర్ అండ్ వెరీ జెన్యూన్. అయితే ఆ యొక్క ఆన్సర్ చాలా మంది ఫౌండర్స్‌కి క్వెషన్స్ ఇంకా మైండ్‌లో కొన్ని క్వెషన్స్ రైజ్ చేయడం జరిగింది. అంటే కొన్ని క్వెషన్స్ వచ్చాయి మైండ్‌లోకి. ఎందుకంటే న్యూ బిజినెస్ అంటున్నారు. సో, ఆన్ ప్యాసివ్ 2.0కి దేనికి దానికి సంబంధం లేదు. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే ఆ యొక్క కమిషన్ స్ట్రక్చర్ కావచ్చు, దీని యొక్క కమిషన్ స్ట్రక్చర్ కావచ్చు, దాని యొక్క పే స్ట్రక్చర్ కావచ్చు, దీని యొక్క పే స్ట్రక్చర్ కావచ్చు. అవన్నీ కూడా డిఫరెంట్‌గా ఉంటాయని చెప్పేసి అట్ ది సేమ్ టైమ్ ఆన్ ప్యాసివ్‌ని మనం ఎక్కడ కూడా వదలలేదు. సో, దాన్ని కూడా అంటే రెండిటిని పట్టుకొని నడవబోతున్నాం ఇప్పుడు అని చెప్పేసి. అండ్ ఫస్ట్ ఈ యొక్క అంటే ఇది జరిగిన ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఒక గత ఒక 6, 7 నెలలు వెనక్కెళ్ళిపోతే సో, మనకి ఎప్పుడైతే ఆన్ ప్యాసివ్ ఇష్యూ అయిందో, కేస్ అయిందో అప్పటి నుంచి మన యొక్క ఓఈఎస్ పని చేయకపోవడం కావచ్చు, లేకపోతే ఓపెన్ డాట్ నెట్ పని చేయకపోవడం కావచ్చు, అలా జరిగింది. అప్పుడు యాష్ ముబారక్ సార్ బ్యాకప్ ప్లాన్ ఒకటైతే ఉంటే బావుంటుంది. ఉంటే ఏంటంటే మన యొక్క ఫౌండర్స్ అందరికి కావచ్చు, లేకపోతే ట్రస్ట్, లాయల్టీతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత మనం అంటే ఆయన ప్రొవైడ్ చేయగలడానికి ఆహ్, జస్టిస్ ప్రొవైడ్ చేయడానికి ఏంటంటే, ఒక బ్యాకప్ ప్లాన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. అదే ఇప్పుడొచ్చే కొత్త బిజినెస్ అనేది. సో, దీనిలో ఏంటంటే చాలా ఫౌండర్స్‌కి అంటే చాలా మంది ఫౌండర్స్‌కి వచ్చే క్వెషన్ ఏంటంటే, మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడతారేమో అని చిన్న భయమైతే ఉంది. సో, చిన్న భయం కాదు పెద్ద భయమే అనుకోండి. సో, అది ఏంటి? దాని గురించి ఏంటి? దాని గురించి కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో, స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ఫో టైప్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఓఈఎస్. సో, అఫీషియల్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే రావడం జరుగుతది. సో, ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి కాకుండా అసలు ప్లాన్ ఏంటి? అసలు నిజంగా ఇది వర్కౌట్ అవుతదా? లేదా? అనేది మీరు తెలుసుకున్న తర్వాతనే మీరు ముందు అడుగేయండి. సో, ఎందుకంటే ప్రతిది కూడా ఏంటంటే టెక్నాలజీ బేస్ మీద ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ యాష్ ముఫా చెప్పినట్టు మనకి ఆన్ ప్యాసివ్ గురించి ఆల్రెడీ చూసాము. సో, యొక్క న్యూ బిజినెస్ గూడా చూస్తారు, ఆదరిస్తారని చాలా మంది ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు అని జెప్పేసి నిన్న యాష్ ముఫార్ లైవ్‌లో చెప్పిండు. అట్ ది సేమ్ టైమ్ చాలా మంది ఆహ్, అఫీషియల్ లీడర్స్ గూడా చెప్తున్నారు. సో, ఖచ్చితంగా ఈ యొక్క బిజినెస్ ప్లాన్ గూడా బాగుండబోతుందేమో, బాగుండొచ్చు. అట్ ది సేమ్ టైమ్ దాన్ని మీరు సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా అని చెప్పేసి ఈ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, ఫస్ట్ అయితే బ్యాకప్ ప్లాన్ ఏదైతే ఉందో అది దాని గురించి తెలుసుకుందాం. దాని గురించి విన్నాం. దాని గురించి అవగాహన చేసుకున్నాం. సో, అంత క్లారిటీ ఉంది అనుకుంటే మనం ముందుకు సాగుదాం. స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ఫో ట్యాబ్. సో, ఈ యొక్క న్యూ బిజినెస్ గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్, అఫీషియల్ అప్డేట్స్ ఏమి రాలేదు. సో,
సో డోంట్ వరీ అబౌట్ ఇట్. మీరు దాని గురించి మైండ్‌లో ఎక్కువగా ఆలోచించుకోకండి. ముందు అక్కడి నుంచి అప్డేట్స్ రానివ్వండి. తర్వాత మనం డిసైడ్ అవుదాం. సో స్టే కనెక్టెడ్ విత్ షేక్ సినఫ్డియా లీగల్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థాంక్ యూ ఫౌండర్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.